గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రిందటి సమయంలో మనం గత ఒక 2-3 నెలల క్రిందట అనుకుంటా మనం ఒక వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు, ప్రకృతిలో రకరకాల మార్పులు రావటం వల్ల కొన్ని రకాలవి ఇబ్బందులు జరగబోతున్నాయి, అలా అని బాగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. అదేవిధంగా పార్టీల విషయానికి వచ్చేసరికి కూడా రాజకీయంలో కూడా కొంతమంది మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొన్ని చీలికలు కూడా జరుగుతాయి. అవును, ఎలా ఉండబోతోంది అసలు ఇప్పుడు పరిస్థితి? ఒకటండి, ఇక్కడ ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది. ఈ ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి అంటే, రవి సైన్లోకి లేదా రవికి కానీ, రవి రాజకీయానికి కారకుడు, కానీ కేతు సంబంధం వస్తే రాజ్యాలు, అంటే అప్పట్లో చెప్పిన సిస్టమ్ ఏంటంటే రాజ్యాల్లో విభజనలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడతాయి. ఓకే, దాని పరంగా తీసుకుంటే మనం ఇది 2-3 మంత్స్ బ్యాక్ విశ్వవసునామ సంవత్సరం టైంలో చెప్పుకున్నాం. ఒక నెలలో విశ్వవసునామ సంవత్సరం వస్తుందనగా, అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప శాస్త్రం. అదే రకంగా 100% రాజకీయాల్లో కొన్ని చీలికలు ఏర్పడనున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు అరెస్ట్ కూడా అవనున్నారు. బికాజ్ ఆఫ్ మనకి కేతు ఒక్కడే కాకుండా కుజుడు కూడా వస్తున్నాడు అక్కడికి, సింహరాశిలోకి. కాబట్టి కొంతమంది అరెస్ట్ కూడా అవుతారు. అలాగే మనం గతంలో చాలాసార్లు చెప్పాం, కొంచెం పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి పెహల్గాం దాడి విషయంలో ఎంత బాధపడ్డామండి. కొద్దిగా అప్రమత్తంగా అందరం, ఏదో పోలీసులే మనల్ని కాపాడాలి, సెక్యూరిటీ వాళ్ళు అన్నారు కదా, మనం అందరం కనుక ఒక కన్నేసిస్తే ఎక్కడ ఏదైనా మనకి డౌట్ వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మనం రక్షించబడతాం. అంటే ఒక ఆలయాల దగ్గర జాగ్రత్త పడాల్సింది అందరూనా, రద్దీలు అందరూ జాగ్రత్త పడాలి. కొంచెం ఈ రాజకీయానికి వీటికి కారకుడు రవి అవుతాడు. రవి సైన్లో కేతు కుజుడు కలయిక వల్ల కూడా 1.5 year జాగ్రత్తగానే ఉండాలి. అందులో ముఖ్యంగా ఈ 2-3 నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని అంశాల వల్ల కొంతమంది కట్టడి చేయబడ్డం, కొన్ని బ్రేక్స్ రావడం, కొన్నిట్లో చీలికలు ఏర్పడడం జరగనుంది. ఇందులో ఈ మధ్య మీరు చూసినట్లయితే కూడా ఆవిడ ఏదో లేఖ రాశారని దాని మీద నడుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ చెప్పడం చాలా స్పష్టంగా, మా కేసీఆర్ గారు మాకు దేవుడు అని చెప్తుంది. ఒక విషయం ఏంటంటే, మనం ఒక హోదాలో ఉన్న వ్యక్తికి చెప్పాలంటే భయపడతాం, ఎందుకులే మళ్ళీ ఏమైనా అంటారేమో అని. ఎప్పుడైనా సరే మనం మంచి కోరే వాళ్ళు మన తప్పును కూడా చెప్తారు. చెప్తేనే నిజమండి. ఇప్పుడు డబ్బా కొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఓహో గొప్ప గొప్ప అని. కానీ లేదు, ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఇంత బ్యాడ్ జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ మార్పులు చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఎవరు చెప్పగలరు? చెప్పినప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం, అంత డేరింగ్గా చెప్పినందుకు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా ఆవిడ పార్టీ పెడుతుందని కొన్ని రోజులు కొంతమంది అనడం, లేదు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాను, అన్ని పార్టీల గురించి చెప్పేస్తున్నారు ఏవేవో. మరి ఏది వాస్తవం అంటారు? నా అంచనా పరంగా ఏంటంటే, శుక్రుడు ఎప్పుడైతే మేషంలోకి ఎంటర్ అవుతున్నాడో, శుక్రుడు స్త్రీ కారకుడు. మేషం అనేటువంటిది ఏదైతే ఉందో సూర్యుడికి ఎగ్జాల్టెడ్ హౌస్ అది. సో ఆవిడ ఖచ్చితంగా ఏదైనా పార్టీ పెట్టే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది ఓన్గా. అయితే చాలా మందికి ఇక్కడ సందేహం ఏంటంటే, అంత వాళ్ళు ఒక పిల్లర్స్ లాగా ఉన్నటువంటి అతను వదిలిపెట్టి ఈవిడ ఎందుకు బయటకు వస్తుంది? ఆవిడేదో కావాలని బయటికి రావడం అని కాదు, అక్కడ ఆవిడేదో పార్టీ పెట్టాలని కాదు, ప్రకృతి ఆ రకంగా తీసుకెళ్తుంది. నేచర్ ఏం చేస్తుందంటే ఆ రకంగా డిజైన్ అవుతుంటాయి కొన్ని విషయాలు. ఎందుకు అంటే అక్కడ విభజనలు జరగాలి కొన్ని. ఇప్పుడు నాట్ ఓన్లీ తెలంగాణ పార్టీ, మన బీఆర్ఎస్లోనూ అన్నట్టు కాకుండా ఇతర పార్టీల్లో కూడా కొన్ని చీలికలు జరుగుతాయి. ఈ కేతు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నాడో, కాకపోతే మనం ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ చూసుకుందాం. నిజం చెప్పాలంటే నేను కూడా అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. చీలికలు వస్తాయి,
చాలా పార్టీలు వస్తాయి అనుకున్నాను కానీ ఫస్ట్ ఇదే ఇక్కడే పార్టీ వస్తుంది అవుతుందని అని చెప్పి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. నేను ఏదో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేసాను నేను చెప్పట్లే. నలుగురు ఒక దగ్గర ఉండి స్నేహితులు అలా చేయటం వేరు. కుటుంబ సభ్యులే ఉన్న దాంట్లోంచి చీలిక రావటం వేరు. వేరు. ఇక్కడ అది జరుగుతోంది కాబట్టి ఇది ఇక్కడ కూడా ఒక వస్తదండి. రకమైన ఇక్కడ అంటే స్ట్రాటజీనా? ఏం జరుగుతోంది? ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి జనాల్లో అంటే గూడా. ఏమవుతదంటేనండి ఇక్కడ నేను అంటే ప్లానటరీ పొజిషన్స్‌ని గనక కరెక్ట్‌గా తీసుకుంటే హ్మ్. కాలం నిర్ణయిస్తది అంటారు చూసారా? అవును. టైం అండి. ఆ టైం అట్లా నడిచింది అంటుంటాం. అవును. ఇదంతా టైం చేస్తున్న గేమ్ ఇదంతా గూడా. హ్మ్. అదేదో స్ట్రాటజీయో అదేదో కాదు. ఇప్పుడు సరే వాళ్ళు అనుకుంటే వాళ్ళకి కొత్తగా ఓట్లేమైనా పడతాయి. ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఆ! అలా కవిత లేఖ రాసిందనుకుందాం. కవిత గారు ఒక లేఖ రాశారు వాళ్ళ ఫాదర్‌కి. హ్మ్. దానివల్ల ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఓట్లు పడేది ఏమీ లేదు ఏమీ లేదు. కొత్తగా. అవును. అంతే కదా! ఆహ్, అదొకటి. హ్మ్. రెండోది ఏమిటి అంటే ఇక్కడ ఆహ్, బయటకి కనబడేటువంటి వాళ్ళకంటే కూడా అంటే నాకు పర్సనల్‌గా తెలుసు కాబట్టి మీకు హ్మ్. చెప్పేదేంటంటే బయటకు కనబడేటువంటి పార్టీకి ఎంతమందైతే పనిచేశారో, పర్టిక్యులర్‌గా కవిత గారేంటంటే, హ్మ్. ఇన్నర్‌గా చాలా చేసింది. ఓకే. అంటే ఎట్లాగా మనకి బతుకమ్మ విషయంలో కానీ, హ్మ్. కొన్ని జాగృతి అనేటువంటి కొన్ని పెట్టి, అవును. అంటే క కిందన పిల్లర్స్‌లాగా ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుందండి ఒక పార్టీ. వాస్తవం. మనం కేవలం సీఎం అని చూసి ఆహా! ఊహా అనుకుంటే కాదు. హ్మ్. హ్మ్. ఎనకాతల బోలెడంత గ్రౌండ్ వర్క్ ఉంటది. హ్మ్. అది వాళ్ళ సొంత మనుషులైనప్పుడు అది ఇంకా ఓన్ చేసుకొని ఓన్ చేస్తారు. చేసుకుంటారు. కొంతమంది కార్యకర్తలు కూడా చేస్తారు, చేయరని కాదు. అయితే ఇక్కడేంటంటే, మనం ఎప్పుడు కూడా ఒక స్టార్‌ని తీసుకుంటాం. ఆవిడది భరణి నక్షత్రం ఆహా! పర్సనల్‌గా తీసుకుంటే. భరణి నక్షత్ర జాతకులు ధరణి నేల్తారు అనేటువంటిది ఒక సామెత ఉంది. హ్మ్. వాళ్ళకి గనక అంటే ఓహ్, ల్యా కుజుడు బాగున్నాడనుకోండి, హ్మ్. వీనస్ అండ్ మార్స్ కూడా బాగుంటే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ కూడా అవుతారు. మంచి మంచి ల్యాండ్ లార్డ్స్ అవుతారు. హుహు. పరంగా చెప్పాలంటే. సో, ఆవిడ పర్సనల్ చార్ట్ అయితే నేను మొత్తం ఓపెన్ చేయను గానీ, హ్మ్. నీచభంగ రాజయోగాలు కొన్నున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి. నీచభంగ రాజయోగం కంటే విపరీత రాజయోగాలున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు పర్టిక్యులర్‌గా జరిగేదేమిటి అంటే నీచభంగ రాజయోగం ఒకటుంది. 2 విపరీత రాజయోగాలున్నాయి. ఓకే. ఉన్నప్పుడేంటంటే లీడ్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇక ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ నుంచి మనం ఒక చిన్న బిజినెస్ ఉందనుకోండి. అందులోంచి ఒక మనిషి ఎళ్ళిపోయి ఇంకో బిజినెస్ పెట్టాలంటేనే 100 ఆలోచిస్తారు. అవును. అమ్మో! ఇది నడుస్తుందా? నడుస్తుందో లేదా? లేదో. నష్టపోతే పరిస్థితేమిటి? అవును. ఇక్కడేమిటంటే ఇదేదో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తే టక్ అని చెప్పి బిజినెస్‌లా నడిచేది కూడా కాదు. కాదు. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హ్మ్. ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. ఇక్కడ జరుగుతున్న తప్పులు ఇవి అని చెప్పగలగాలి. చాలా ఉండొచ్చు గతంలో. హ్మ్. ఆవిడ మీద ఆరోపణలు ఉండొచ్చు. ఏ ఏ నాయకుడికి లేవు చెప్పండి. ఆ! ఈ నాయకుడికి ఆరోపణలు లేవని చూపించండి. ప్రతి నాయకుడికి ఏదో ఒక ఆరోపణలుంటాయి. అవును. బట్ నా ఉద్దేశ్యం ఏంటంటే ఈవిడ జాతక చక్ర రీత్యా, హ్మ్. ఈవిడ స్టార్ రీత్యా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టబోతుంది అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తుంది. హ్మ్. అంటే గోచారంలో ఉన్నటువంటి గ్రహాలను తీసుకుంటే, ఓకే. గోచారంలో ప్రెజెంట్ రవి కేతువుతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. రాబోతున్నాడు కాబట్టి హ్మ్. ఇది చీలికలకి దారితీస్తది. అంటే అక్కడేదో ఇప్పుడు కేసీఆర్ గారు చెడ్డనో, హ్మ్. కేటీఆర్ గారు చెడ్డనో, ఈవిడ ఇదనో కాదు. అందరూ మంచి వాళ్ళే మంచివారు. అక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని గాసిప్స్ ఉంటాయండి. అవును. ఒక గాసిప్ లేని రాజకీయ నాయకుడు ఉండడు. సినిమా ఫీల్డ్ గాని, రాజకీయ నాయకులు గాని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గాని, హ్మ్. సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాము అంటేనే వాడు బురద జల్లే వాళ్ళుంటారు. అవును. మంచనేది ఎక్కడ బయటికి రాదు. బయటికి రాదు. అస్సలు బయటికి రాదండి. మంచిగా ఉన్నా మంచిగా బతకనివ్వరు. పర్సనల్‌గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూశాను గదా! హ్మ్. బయట జరిగేటువంటి బురద ఏంటి ఇంత చెడ్డ అనిపిస్తది. హ్మ్. మనం పర్సనల్‌గా వాళ్ళ దగ్గరికెళ్తే, ఆ పని వాళ్ళు, వాళ్ళ దగ్గర చేసే పని వాళ్ళు గాని, డ్రైవర్లు గాని, వాళ్ళసలు అబ్బా! మా సార్ దేవుడండి. మాకిట్లా చేసిండు, అట్లా చేసిండు. లేకపోతే మా మేడం దేవుడండి అని చెప్పేవాళ్ళు. నేను చాలామందిని చూసా. హ్మ్. బయట నుంచి చూసి నేను చాలామందండి మీరు నమ్మరు. పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో వాళ్ళ చాట్ వాళ్ళ వెళ్తాం గదా! వాళ్ళొస్తారు లేపోతే గదా! హ్మ్. వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళకి కొంచెం క్లోజ్ అయ్యాక చూస్తే, అరే! వీళ్ళు ఇంత మంచి వాళ్ళా? హ్మ్. ఏంటి మరి మార్కెట్ ఎందుకు సొసైటీలో ఎందుకు వీళ్ళకి ఇట్లాంటి నేమ్ ఎట్లా వచ్చింది? హ్మ్. అసలు నాకైతే అర్థం కాదు కొన్ని సార్లు. అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఏందంటే, ఆ పర్టిక్యులర్ పీరియడ్ హ్మ్. బ్యాడ్ నేమ్ నడిచే టైం వస్తుంటది. ఓకే. అంటే అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది తప్పదా? కొన్ని సార్లు తప్పదండి. హ్మ్. ఇప్పుడు మనము పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోండి కొంతమంది. ఆ పర్టిక్యులర్ టైం ధీరుభాయ్ అంబానీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఒక టైంలో చాలా ఇబ్బంది పడ్డాడాయన. హ్మ్. హ్మ్. కేఎఫ్‌సి అధినేత. 70 ఏట వరకు ఆయనకి ఇది రాలే. అలాగే రాజకీయ నాయకులు కూడా తీసుకుంటే గనక హ్మ్. ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక టైంలో
అసలు ఆయన తిరుగులేదు. ఉమ్, కానీ ఒక టైంలో ఎలా అయిందండి పరిస్థితి? అవును. అసలు అందరూ అవతల వైపు వెళ్ళిపోవడం. ఆయన ఒకసారి ఏదో యూఎస్ వెళ్ళేసి వస్తే కూడా మధ్యలో పుసుక్కని అవును. ఏదో చేశారు ఆయనకి, ఉమ్, ఉమ్, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు. ఎందుకు అంటే ఆయన తీసుకున్న కొన్ని స్టెప్స్ అవ్వచ్చు, ఉమ్, అక్కడ గ్రహస్థితి అట్లా నడిచింది. ఆ టైంలో ఆయనకి ఏంటంటే పదవి కోల్పోయే టైం నడిచింది. ఓకే, ఓకే. పదవి కోల్పోయే టైం నడిచినా, లేకపోతే వాళ్ళు చెయ్యని నేరం కూడా వాళ్ళ మీదకి వస్తుందంటే కూడా ఉంటుందండి. ఉమ్, నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులు అనే కాదు, ఉమ్, చెయ్యని నేరం వాళ్ళ మీదకి వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళే మొత్తం చేశారని చెప్పని ఉమ్, వస్తుంటాయి. ఓకే, ఓకే. సో అట్లాంటివి కూడా వస్తుంటాయి. అంటే ఉమ్, ఈవిడికి ఏంటంటే ఈవిడ జాతకంలో నేను చూసినంత మట్టుకు ఉమ్, ఆ, ఒక పెద్ద గండము గడిచింది, ఉమ్, జైలుకి వెళ్ళే యోగము ఉండింది ఈమె ఉంది. జాతకంలో. ఆ, పెద్ద గండము గడిచిన టైం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒక జాగృతిని పెట్టే యోగం కూడా ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే పార్టీ పెట్టగానే సరిపోదు. అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వేరే పార్టీలోకి విలీనం చేయటం అవును, ఇలాంటివి చూస్తుంటాం. అవునవును, మరి అంటే తన జాతకం ప్రకారంగా తను సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఉంది, ఇంకొకటి ఆమె నక్షత్ర ప్రకారంగా ఏలటాన్ని కూడా ఉంది, చూడబోతున్నాం ఉందండి, అన్నారు. ఉంది. అలా నిజంగా ఆమె పార్టీ ద్వారానే ఆమె పైకి వస్తారా? వేరే పార్టీల్లో మళ్ళీ కలిసిపోతారా? అలాంటివి కూడా ఏమైనా? ప్రజెంట్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా ఇంకోటి పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ఉమ్, ఎటువంటి సందేహం లేదు. ఉమ్, ఇంకా విలీనం అంటారా, ఆవిడకి నడుస్తున్న మహాదశలను బట్టి మనం తర్వాత చూసుకోవాలి. బట్ ప్రజెంట్ అయితే ఆవిడ విలీనం చేసే యోగాలు ఏమి చూపించట్లేదు. ఉమ్, పర్టికులర్గా ఒక పార్టీ పెట్టే యోగం అయితే ఉంది, ఉమ్, దాన్ని నడిపే యోగం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అవును. కొన్ని కొన్ని ఇవి నడిపారు వాళ్ళు. యాక్చువల్గా ఉమ్, చెప్పాలంటే ఉమ్, ఒకటండి, రాజకీయం అంటేనే ఇంకా అవతల వాడిని డిగ్రేడ్ చేసే బురదలు చాలా జల్లుతుంటారు. చల్లుతారు. అంత దాకేందుకు చిన్న షాప్ ఎవడైనా పెట్టుకున్నాడంటే ఉమ్, యూట్యూబ్లో దాన్ని ఇది చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి మనుషుల్ని పెట్టి మరీ కామెంట్లు పెట్టిస్తారు. నీకు వాస్తవం. తెలియదు ఏముంది. అవునవును. అది. సో అవును. అనవసరంగా మంచి వాళ్ళు గూడా బలవుతుంటారు సో ఇట్లాంటి వాటి నా వల్ల. ఉద్దేశం ఏంటంటే పెడతది అనేది చూపిస్తుంది. హ్మ్. అది వీళ్ళకే ఫస్ట్ వచ్చిందా ఆ! అని నేను కొంత దీంట్లో కూడా ఉన్నా. అంటే మనం 3 ఆశ్చర్యంలో. నెలల 3 నెలల క్రితం చూసాం కదా, అవునవును. అవును. ఈ రవి మీద కేతు వస్తున్నాడు, కొన్ని పార్టీల్లో ఇది అవుతుంది అనేది హ్మ్. ఈ పార్టీకి కూడా చెందుతుందండి. అది ఓకే. ఓకే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి